సార్ నమస్కారం. నమస్కారం అండి. భైరవకొన. ఊరు పేరు భైరవకొన. ఊరు పేరు భైరవకొన. ఏంటి భయపెడుతున్నారు? మంచిదేనండి. థియేటర్లో కూడా బాగా భయపడ్డారంటే హ్యాపీ. ఇంట్రెస్టింగ్ మీరు చెప్పాలండి. భయపెట్టాను మించి భయపెట్టాలని డిసైడ్ అయిపోయారా? భయపెట్టాన్ని దాటి ఒక విజువల్ ప్రిమైజ్గా ఒక కొత్త అనుభూతి. భయం అనే ఎమోషన్ ఎప్పుడు థియేటర్లో బాగుంటుందండి. ఒక చిన్న ఈరీ టెన్షన్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం జరిగిపోతుంది అనేది. నాకు అలాంటి సినిమాలు బాగా ఇష్టం. సో బాగా కుదిరింది. అండ్ అందులో విఐ ఆనంద్. సో ఎక్సైటెడ్గా ఉంది. మరి 14వ తారీఖు ప్రీమియర్స్, 16 రిలీజ్. మీరు చూసి చెప్పండి. సో సూపర్ న్యాచురల్ పవర్స్ అవన్నీ ఉంటాయి అందులో? అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి సినిమాలో. ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ అండి. మీకు అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చూడగలిగే ఒక సినిమా. అందులో మీకు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక ప్రాపర్ ఎంటర్టైనర్. ఎవ్రీ 15 minutesకి ఒక హై కానీ. సో ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ప్రిడామినెంట్లీ ఒక స్కారీ ఊరు, ఒక వింత మిస్టరీ ఊరు కాబట్టి మీకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ ప్లే అవుతుంది. అదే ఒక ఫాంటసీ విలేజ్. ఒక ఫ్యాంటసీ విలేజ్ అండి. ఒక ఫ్యాంటసీ విలేజ్. అంటే స్టోరీ అంతా అక్కడే జరుగుతుంది. స్టోరీ అంతా అక్కడే జరుగుతుందండి. బట్ దాని చుట్టూ జరుగుతుంటుంది. దాని నుంచి వచ్చే కథలు ఏంటి, ఒక్కొక్కరి జీవితంలో జరిగిన విషయాలు ఏంటి, అవన్నీ అక్కడి నుంచి ఓపెన్ అవుతుంటాయి. మీరేంటి సినిమాలో? నా పేరు బసవలింగం. ఇది బేసిక్లీ ఒక స్టంట్ మ్యాన్. ఒక దొంగ స్టంట్ మ్యాన్కి మారుంటాడు. ఒక రౌడీ, ఒక చిన్నప్పటి నుంచి ఒక రౌడీల మధ్య పెరిగి ఒక రౌడీగానే పెరిగినవాడు. ఈ జీవితం నాకు వద్దు, నేను స్టంట్ మ్యాన్గా మారితే అలా మారిపోదాం అనేసి ఒక స్టంట్ మ్యాన్గా మారిన ఒక వ్యక్తి బసవలింగం. రౌడీ, దొంగ, స్టంట్ మ్యాన్. రౌడీ దొంగ ఒకటే నేను చేసి. దొంగ అంటే బేసిక్లీ రౌడీ, అది చేసే పనులన్నీ అలాంటి పనులు ఉంటాయి. ఒక పెద్ద గూన్ దగ్గర పనిచేస్తుంటాడు. ఆడింకి ఈ జీవితం నాకు వద్దని చెప్పి ఒక స్టంట్ మ్యాన్ కింద మారుతాడు. సో వాడి లైఫ్లో ఏమేమి ఫేస్ చేశాడు, ఈ కథ ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది, ఆడ దాంట్లో ఏ ఇబ్బందిలో పడ్డాడో ఆ ఇబ్బంది నుంచి అలా బయటపడ్డాడు. ఇదే ఈ కథకి ఉండే ఒక. కానీ చిత్రం ఏంటంటే ఊరి పేరు భైరవకొన, ఒక హర్రర్ మూవీ అని ప్రొజెక్షన్ తెలిసిపోతుంది. మీ క్యారెక్టర్ ఓ రౌడీ లేదా దొంగ, స్టంట్ మ్యాన్. బట్ ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ వదిలేరు. అది పెద్ద వైరల్ అయిపోయి ఇవాళ సినిమాకి చూడండి విజిటింగ్ కార్డు. భైరవకొన అంటే ముందు ఆ పాట చూడండి. ఆ పాట మాత్రం మీది చెప్తున్న వాటి అన్నిటికీ దూరంగా ఉంది. మీకు అదే ఈ సినిమాలు అన్నీ ఉంటాయండి. ఎమోషన్ కోర్గా మీరు చూసుకున్నారంటే ఒక లవ్ స్టోరీ కన్నా ఎమోషన్ కోర్ ఉంటుంది. ఏ కథనైనా డ్రైవ్ చేసేది ఒక స్ట్రాంగ్ ఎమోషనే కదా. ఈ సినిమాలో డ్రైవ్ చేసే స్ట్రాంగ్ కోర్ ఎమోషన్ అయితే లవ్. ఇలాంటి ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనేది, ఆ అమ్మాయి ఎలాంటి అమ్మాయి, ఎందుకు ప్రేమించాడు, ఆ అమ్మాయి కోసం ఏం చేస్తున్నాడు, ఇది ఒక థాట్ ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో ఒక భైరవకొన లాంటి ఒక ఊరు, అలాంటివన్నీ కలిసి వచ్చే ఒక ఫిల్మ్ అండి. కానీ ఈ హర్రర్ థ్రిల్లర్స్లో మిగతా జానర్స్ అంత స్మూత్గా మిక్స్ అవుతాయా? హారర్ థ్రిల్లర్స్లో అవ్వండి, ఇది హారర్ అడ్వెంచర్ అండి. ఒక మార్వెల్ ఫిల్మ్కి డీసీ ఫిల్మ్కి ఉండే తేడా అండి. డీసీ ఫిల్మ్ ఒక చాలా సీరియస్గా ఒక టోనాలిటీలో ఉంటుంది. బట్ ఒక మార్వెల్ సూపర్ హీరో ఫిల్మ్ చూస్తారంటే మీకు అందరికీ వర్కౌట్ అయ్యే చిన్న అక్కడక్కడ ఒక చిన్న జోక్స్ కానీ క్రియేటెడ్ మూమెంట్స్ కానీ ఉంటాయి కదా. సో ఈ సినిమాను ఒక డిస్నీ మార్వెల్ వైబ్లోనే ఆనంద్ దేవన్ నుంచి చూసాడు. ఇన్ఫాక్ట్ మేమే ఇంకొంచెం కొన్ని చోట్ల ఇంకొంచెం స్కారీగా చేయి ప్లీజ్, హారర్ ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమాలో నింది తప్ప. అంతే కదా, టైటిల్ లేదు కదా. సో హీస్ ఆల్వేస్ లుక్డ్ ఇట్ యాజ్ అ డీసీ జానర్, ఒక మార్వెల్ జానర్ ఫిల్మ్ గానే. అంత డార్క్ వెళ్ళకూడదు డీసీ లాగా అనేది హీస్ బీన్ వెరీ క్లియర్. బట్ మీ ప్రమోషనల్ కంటెంట్ అంతా చూస్తే విరూపాక్ష తర్వాత ఒక మంచి హర్రర్ సినిమా, హర్రర్ థ్రిల్లర్ అట్లీస్ట్. ట్రూ అండి. మీకు ఆ థ్రిల్ ఎలిమెంట్ చాలా ఉంటుంది. మిస్టిక్ థ్రిల్లర్ అది చూడబోతున్నాం అనే ఫీల్ కలిగింది. సో అది ఎక్స్పెక్ట్ చేసి కదా థియేటర్కి వస్తారు. ఎక్స్పెక్టేషన్ అదేనండి. మనం ఇప్పుడు మీరు అనేది లెట్స్ హౌ డు ఎక్స్ప్లెయిన్. విరూపాక్ష అనేది ఒక సీరియస్ హారర్ ఫిల్మ్ అండి. ఒక టెన్షన్తో, ఒక హై టెన్షన్తో వెళ్ళే సినిమా. ఇది కొంచెం అన్ని విషయాలు కలిసి మ్యాజిక్ ఉన్న సినిమా. అది బ్లాక్ మ్యాజిక్, ఇది యాక్చువల్ మ్యాజిక్ ఉంటుంది సినిమాలో. అండ్ దీంట్లో దేవుడితో సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఓకే, మన పురాణాల్లో సంబంధించిన విషయాలు కొన్ని చెప్తాం. అదే గరుడ పురాణంలో సంబంధించిన ఒక 2-3 విషయాలు వస్తాయి. సో ప్రైమరీలీ ఫిల్మ్ ఇప్పుడు మీరు విరూపాక్ష చూసుకున్న లవ్వే. ఇది ఇంత తిరిగింది ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి కోసం చేస్తుంటాడు, ఆ అమ్మాయిని కాపాడాలనే చేస్తాడు. వీటి మరి దీని ఇమోషన్ లవ్ అన్నా కానీ యూ వోంట్ కాల్ ఇట్ అ లవ్ స్టోరీ. ఇక్కడ ఇది కొంచెం ప్రెడామినెంట్లీ లవ్ స్టోరీగా కనిపిస్తుంది. అదే అంటే అక్కడ మిగతా విషయాలు డామినేట్ చేయలేదు సినిమాని. ఇక్కడ కూడా మిగతా డామినేట్ చేయండి. కథే ఈ సినిమా వరకు ప్రతి సీన్లోని కథ పరిగెడుతుంటుంది. ఈ కథలో ఉండే పాత్రల్లో ఉండే హ్యూమరే డ్రైవ్ అవుద్ది తప్ప కథలో స్లాప్స్టిక్ కామెడీ అంటూ పక్కకి వెళ్ళడం అలాంటివి ఉండవండి. ది క్యారెక్టర్స్ విల్ బీ ఫనీ. ఇప్పుడు వైవాహర్ష క్యారెక్టరైజేషన్ కానీ, లేదా మన కిషోర్ క్యారెక్టరైజేషన్, వెన్నెల కిషోర్ క్యారెక్టరైజేషన్ కానీ,
ఇవన్నీ మీకు చాలా ఇంట్రీగింగ్గా ఫన్నీగా ఉంటాయి. ఆ క్యారెక్టర్లో చిన్న హ్యూమర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు వివాహ భోజనంబు, సామజవరగమన ఇవన్నిటికీ రాసిన వాళ్ళు. సో వాళ్ళకు ఒక ఇన్హెరెంట్ డైలాగ్లో ఉండే చిన్న చిన్న హ్యూమర్ డ్రైవ్ చేయడం తెలుసండి. సో దాని మీద ఎక్కువ ప్లే చేశారు. సో అలా ఉంటుంది తప్ప కథకి నుంచి మీకు బయటికి వెళ్ళిపోయి ఒక సీన్ కూడా సినిమాలో ఉండదు. ప్రతి సీను కథని పరిగెట్టించడానికే వెళ్తుంటుంది. దాన్ని ఆనంద్ స్టైల్ స్క్రీన్ ప్లే బాగా వాడాడు. ఎప్పుడు కథలో ఎలా చెప్పాలి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వాడాడు. బట్ మీరు మంచి మంచి సబ్జెక్టులు తీసుకుంటారు, మంచి సినిమా ప్రమోషన్ దాకా బాగుంటుంది, మంచి ప్రామినెంట్ సినిమా వస్తుంది అని అనుకుంటాము, స్క్రీన్ మీదకి వస్తుంది, ఎక్కడో ఒక 10% 5% చిన్న అసంతృప్తి మిగిలిపోతుంది. నాకు ఉందండి. లైక్ మైకిల్ వాజ్ వెరీ, ఎక్కడ ఎందుకు తేడా వస్తుంది? అది సినిమాని బట్టి ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా కాలం పాటు వరకు ఎక్కడో మిస్ఫైర్ లాక్ ఉండేది. నేను మంచి డైరెక్టర్స్ ఎంచుకుని వెళ్ళేవాళ్ళని, వాళ్ళు నమ్మి వెళ్ళేవాడిని. ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులే. సో ఆఫ్టర్ పాయింట్ అండ్ ఇప్పుడు మైకిల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బెటర్ ఎగ్జాంపుల్ టు సే, మేము 90% పర్ఫెక్ట్గా ల్యాండ్ చేసామండి సినిమాని. అంటే లిటరలీ ఆ టీజర్ నుంచి ఒక సాంగ్స్ తప్ప టీజర్ నుంచి కాంటెంట్ వరకు కాస్టింగ్ ప్రతిదీ ఆన్ సెట్ జనాల్లోనే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది. మేము ఒక్కొక్క కంటెంట్ చూసేప్పుడు మేము షాక్ అయిపోతున్నాం, అయ్యి బాబాయ్ షూట్ చేసేటప్పుడు ఒకటి ఫీల్ అవుతున్నాం అందరం. ఇన్ఫ్యాక్ట్ సినిమా రిలీజ్ ముందు నాకు 3 ప్రొడ్యూసర్లు 2 ప్రొడ్యూసర్లు బ్లాక్ బస్టర్ అనే టోన్లోనే ఉన్నారు, కొంచెం లెంత్ ఎక్కువైందన్నారు. ఒక ప్రొడ్యూసర్ మాత్రం అస్సలు బాగాలేదండి సార్, ఏదో చేయండి సార్ అంటారు. ఓకేనా, నాకు అర్థం కావట్లా ఏంటిది తేడా కొడుతుంది అని. సో ఆ టైంకి డబ్బింగ్ ముందు నేను ఒక 50 minutes ఎడిటెడ్ ఫైనల్ సౌండ్తో చూసాను. సూపర్ అసలు 50 minutes అమ్మా ఏదో ల్యాండ్ అయింది అనుకుని వెళ్ళిపోయా. డబ్బింగ్ నాకు అసలు డైలాగ్లో ఉండవు కదా, ప్రమోషన్ అడావిడ్లో టకటక చెప్పుకెళ్ళిపోయా. సో నాకేంటి ఆ పాయింట్లో 10 రోజులు 15 రోజులు ఉంది, 14 రోజులు ఉంది రిలీజ్కి. ఈ టైంలో ఇలా చెప్తున్నారు. డైరెక్టర్ ఏమో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో మనం నమ్మిన దాని మీద వెళ్ళిపోదాం, మెజారిటీ ఒకే టోన్లో ఉంది కదా, మా అయితే 15 నిమిషాలు ఎంత ఎక్కువ అనే టోన్లో వెళ్ళాను. నేను ఫైనల్ సినిమా చూడడమే రిలీజ్ రోజు ముందు రాత్రి చూసాను. ఎవరు మా ఫ్రెండ్స్ అందరూ పక్కన తేజ, సజ్జ, రానా, శిరీష్ వీళ్ళందరూ పక్కన కూర్చొని సినిమా చూస్తున్నాం. ఫస్ట్ అరగంట అదిరిపోతుంది. అరగంట తర్వాత నాకు డిస్కనెక్ట్ అయిపోయింది. అంటే నాకే కథ కనెక్ట్ అవ్వాలా. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పాలనుకున్న కథ డెలివరీ అవ్వాలా. ఇది నేను ఆ రోజు నైట్ చూసాను నేను సినిమాని. రాత్రి నేను పరిగెడుతున్నాను, ఏమన్నా ఎక్కడైనా ఎడిట్ ఏమైనా ట్రిమ్ చేయగలమా అని అడావిడిలో, ప్రెషర్లో, టెన్షన్లో. సో నాకు రిలీజ్ రోజు మార్నింగే టెన్షన్ అండి సినిమా. సో ఎక్కడో మేము ఎడిట్లో చెప్పాలనుకున్న కథ అనుకున్నట్టు చెప్పలేకపోయాం. మీకు ఎప్పుడో ఒక సినిమా రెడీ అయిపోయిన తర్వాత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ అట్లీస్ట్ 10-15 people సీ ఇట్, గివ్ దేర్ ఒపీనియన్. ఎందుకంటే మనం ఒక కథకు బాగా ఎక్సైట్ అయ్యి ఉండొచ్చు, దాన్ని చెప్పుండొచ్చు, బట్ చూసిన వాళ్ళకి అదే కథ ల్యాండ్ అవుతుందా, డెలివరీ అవుతుందా లేదా అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో కాంప్లికేషన్స్ ఏంటంటే నేను ఎంచుకునే డైరెక్టర్స్ అందరూ ఎంతో కొంత బాగా ఒరిజినల్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్. నాకు అలాంటి వాళ్ళకి నా టైం ఇవ్వడమే నాకు ఇష్టం. అందులో నాకుండే పరిమితుల్లో మా క్రియేటివ్ కొలాబరేషన్ ఉంటుంది ఒక్కొక్కరితో ఒక్కొక్క లెవెల్కి. సో నేను వీలైన దాకా వాళ్ళకి ఏం కరెక్ట్ అనిపిస్తుందో దాని మీద వెళ్ళడానికి ట్రై చేస్తాను. మైక్లో ఒక విషయంలో నేను కొంచెం బాగా బాధపడ్డాను. నేను కొంచెం మేబీ ఒక 15 రోజుల ముందు ఫోర్స్ చేసి సినిమా చూసి ఉండాల్సిందేమో. దానివల్ల ఏదో మార్చేస్తానని కాదు, బట్ ఒక డైలాగ్ ఇంటరాక్షన్ మారు ఉండేది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు మంచి డైరెక్టర్లతో పనిచేస్తున్నారు, మంచి దీంతో ఇది రెండో సినిమా. టైగర్ తర్వాత అది కూడా మంచి సినిమా. బట్ మీ కెరీర్ గ్రాఫ్ చూసుకుంటే మీ యాక్టింగ్లో లోపం లేదు, మీకు మంచి యాక్టర్గా పేరు ఉంది. మీ ఫస్ట్ సినిమాకే మంచి పేరు వచ్చింది ప్రస్థానంకి. తర్వాత నుంచి మీరు ప్రాజెక్టులు మంచి ప్రాజెక్టులు ప్రతిదీ ఎంతవరకు అంటే థియేటర్కి వెళ్ళేదాకా దాని ప్రమోషన్ కూడా లోపం ఉండదు. ల్యాండింగ్ బ్రహ్మాండంగా ల్యాండ్ చేస్తారు, ప్లాన్ చేస్తారు, అంతా ఉంటుంది. ఎక్కడో ఒక 5% కొడతాను. అది మీరు ఎందుకు ముందుగా చూసుకోలేకపోతున్నారు? అది నేను ఆలోచిస్తున్నానండి. నేను యాక్చువల్లీ స్పీకింగ్ నేను కొన్ని రకాలుగా ఆలోచించాను. కొన్ని మధ్యలో పీరియడ్లోని అంటే ఇది ఇంట్రోస్పెక్షనే, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షనే. కొన్ని మధ్యలో పీరియడ్లో నేనే ఇది పరిగెట్టాలి. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ అండి, ఈ ఇండస్ట్రీలో మనం ఏమైతే పనిచేస్తున్నామో యాజ్ మచ్ as there are words wrote, ఐఎమ్ నాట్ టెక్నికలీ ఇండస్ట్రీ బ్యాక్ గై, అండ్ ఇట్స్ చాలా కష్టం. జనరల్గా సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఒక రామ్ కామ్ చేయాలి, ఇంత బడ్జెట్లో చేయాలి, ఇలా హ్యాపీగా చేసుకోవాలంటే ఇబ్బంది లేదు. ఒక పెద్ద ప్రొడ్యూసర్ 4 ఉన్నారు, నలుగురు సినిమా చేస్తారు, నలుగురు ఒక బడ్జెట్, నలుగురులో ఎవరో ఒకరు హిట్ ఇచ్చేస్తారు, మన పని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే అదొక పద్ధతి. మన అదృష్టం. నాకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయర్ ఒక సినిమా నుంచి నేను చేయనని బయటకు వచ్చాను కొన్ని కారణాల వల్ల. మళ్ళీ భైరవ్ కొన్న డిలే వల్ల
ఆ ప్రొడ్యూసర్తో నేను డిస్కషన్లోనే నాకు అయినానంటే డార్లింగ్ ఇవన్నీ వదిలేయండి, పొద్దునే మీరు లేచి మీ అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టుకుని దేవుడి దండం పెట్టుకుని వచ్చేయండి, సినిమా హిట్ అయిపోద్ది అన్న. కాదే తెలియట్లేదన్నా అంటే మీ అవన్నీ మీకు ఎందుకు అన్నారు. ఇప్పుడు ఇలా పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇలా పనిచేసే వాళ్ళు ఉన్నారు. నేను అలా చేయలేనండి కదా. నాకు దాంట్లో ఒక హై ఉండాలి. అంటే నేను ఎంత కష్టపడ్డాను, ఇలాంటి ఒక డైరెక్టర్ని ఎంచుకున్నాను, ఆ డైరెక్టర్ ఎంత కష్టపడుతున్నాడు. ఇవాళకి మైకిల్ డైరెక్టర్ మామూలు అంటే ఒక రాక్షస శ్రమ పడ్డాడు సినిమా కోసం. అతను తప్పకుండా రేపు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఇవి ఈ సినిమాలో ఎండ్ అవ్వకుండా పోయి ఉండొచ్చు. ఓ రాక్షస ప్రయత్నం ఉంటుంది. నన్ను అవి ఎక్సైట్ చేస్తున్నాయి. అలాంటివి చేసినప్పుడు ఎప్పుడు రిస్క్ ఉంటుందండి, ఎప్పుడు ఒక చిన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న. అంటే నేనంటే సరే ఇప్పుడు చివరి ఎడ్జ్కి వచ్చి బాల్ చేతిలో జారిపోవచ్చు, రెండుసార్లు అవుతుంది, కామన్. ఒక్కొక్క సినిమాకి ఏదో అవుతుంది. కానీ కాన్స్టెంట్గా అలా అవుతూ వస్తే మీ మార్కెట్ సంగతి ఎలా ఉన్నా ఆడియన్స్ మీతో డిస్కనెక్ట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అది యాక్చువల్లీ డేంజర్ పాయింట్ ఉంది కదా. యాక్చువల్లీ అది నాకు భయం ఉందండి. బట్ ఇంట్రెస్టింగ్లీ నాకు ఇది అదృష్టం, అదే నాకు అర్థం కానీ లక్ అని బ్యాడ్ లక్ ఫ్యాక్టర్ చెప్పినట్టు 90% ల్యాండ్ అవుద్ది, 10% ఇది పడుతుంది. అదే అంటున్నాను. బట్ మైకిల్ తర్వాత యాక్చువల్లీ నాకు ఆడియన్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందండి. నాకు ఆడియన్స్ సినిమాల తర్వాత కూడా ఒక 2-3 సినిమాలు తప్ప లైక్ ఇప్పుడు దాకా మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఒక ఎస్టిమేట్. బయటికి వెళ్తే జనాలు మనల్ని మీరంటే ఇష్టం అంటారని, లేదా మీరంటే ఇంత ఇష్టం అనడానికి ఒక తేడా ఉంటుంది కదా. నాకు ఇన్ఫ్యాక్ట్ ఒక మైకిల్ లాంటి సినిమా తర్వాత 10 రెట్లు పెరిగింది. అది నాకు నిజంగా అర్థం కాల. నాకు ఇది క్వశ్చనే. లాస్ట్ ఇయర్ యూఎస్కి వెళ్ళానండి. నేను వీసా లేకుండా యూఎస్కి వెళ్ళానండి. అవునా? నాకు ఎమర్జెన్సీ స్టాంప్ అక్కడ అబుదాబి, నా దగ్గర వీసా ఫోటో కాపీ ఉంది, అది ఉన్న పాస్పోర్ట్ పోయింది, కొత్త పాస్పోర్ట్లో వీసా లేదు. బట్ ఇది తెలుగు ఈవెంట్కి వెళ్తున్నా నేను అట్లాంటాలో, చాలా రోజులు అయింది, ఈ టైం వెళ్ళాలి అని నేను ఎట్టి పరిస్థితుల్లో మొండితనంతో వెళ్ళిపోయా. ప్రతిరోజు షూటింగ్లో ఉన్నాను. సరే చూసుకుందాంలే, అబుదాబి ఎయిర్పోర్ట్ కదా, మా అయితే వెనక్కి పంపేస్తారు, దీంతో వెళ్ళిపోవచ్చేమో చెక్ చేద్దామని. కుదరదు, లోపలికి వెళ్ళిపో అన్నారు. నేను లోపలికి వెళ్ళిపోయా. ఇంక నేను అప్పటికే నాకు టెన్షన్. ఇందులో నేను అనిల్ గారికి మెసేజ్ కొడుతున్నా, సార్ ఇరుక్కున్నాను, ఇది ఏమైనా అవుద్దేమో అంటే వాళ్ళు తిడుతున్నారు నన్ను. నీకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఏమైనా నీకు బ్లాక్ స్టాంప్ కొట్టేశారంటే ఇంక ఇంపాసిబుల్, ఒక 5 ఏళ్ళు బ్యాన్ చేస్తారు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ట్రైంగ్ టు ఎంటర్ అని. అరే నేనేంటి, ఉందిగా నాకు ఎగ్జిస్టెంట్ వీసా, ఫోటో కాపీగా అంటున్నా. సడన్గా ముస్లైన్ వచ్చాడు లోపలికి, తలుపు తెరిచి ఐ యూ ఫేమస్ ఇన్ ఇండియా అన్నాడు. థ్యాంక్ఫుల్లీ సర్స్ టు సమ్ లెవెల్ అన్నా. అట్లా తలుపు తెరిస్తే అక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు, కేరళ వాళ్ళు, మొత్తం తెలుగు వాళ్ళు 2 ఉంటారండి, 40 మంది ఉన్నారు. ఇతను వచ్చిన దగ్గరికి ఐ గివ్ యూ 1 time డీల్ అన్నాడు. నేను నెట్ఫ్లిక్స్ షోలో చాలా చూసి ఆ వెయిటింగ్ ఫర్ దిస్ ఆల్ మై లైఫ్ నెట్. టెల్ మీ అన్న, ఒక ఎక్స్ అమౌంట్ కట్టించుకుని ఎమర్జెన్సీ వీసా కొట్టి వీళ్ళందరితో ఫోటో తీయించి నేను ఫ్లైట్ ఎక్కించాడు ఆయన పర్సనల్గా అబుదాబీలో. ఇప్పుడు నాకు ఆ టైంలో నేను మెంటలీ చాలా వీక్గా ఉన్నా. ఏంటి ఇంత కష్టపడ్డాను, ఇది పడట్లేదు, రోజు షూట్ చేస్తున్నా, అన్నీ ఒక రాక్షస ప్రయత్న సినిమాలే అనే టోన్లో ఉన్నప్పుడు అబుదాబీలో ఎవరో వచ్చి కేరళ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి వాళ్ళు నాకు స్టాంప్ కొట్టించి పంపితే నాకు ఇంకా ఉందండి. నేను అది ఫోటో తీసుకుని పెట్టుకున్నాను, నాకు ఒక మెమరీ కింద లైఫ్లో. సో నాకు యాక్చువల్లీ వీళ్ళు అందరూ మ్యాక్సిమం మైకిల్ చూస్తున్నాను. అవును, మైకిల్ చూసి మైకిల్ అంటున్నారు, ఎవరా మీరు అని ఉంటుంది కదా. సో నాకు అలాంటివి జరుగుతున్నాయి. బట్ నేను రియలైజ్ అయిందంటే ఇప్పుడు నా జీవితంలో, నా కెరియర్కి అత్యవసరం బ్లాక్ బస్టర్, హిట్ కాదండి. నేను ఏ సినిమాకి హిట్ కోసం సేఫ్ సినిమా ప్రయత్నించాల. అది చుంటే నాకు ఎప్పుడో వచ్చేసేది. ఒక సేఫ్ బడ్జెట్లో సినిమా తీసుకుని ఇది కొట్టాలంటే హిట్ నేను కొట్టేసి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం నా మొత్తం కెరియర్లో మీరు చూడండి, ఒక బ్లాక్ బస్టర్ ఏమైనా మార్కెట్లో పడితే అందరూ అలాంటి సినిమా చేస్తే నేను జీవితంలో అలాంటి సినిమా చేసింది లేదు. ఈ సినిమా కూడా నేను అన్ని సినిమాల కన్నా ముందే మొదలుపెట్టాను. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ మేము మొదలుపెట్టుంటే రిలీజ్ ముందు ఎంత ఎక్సైట్మెంట్ జనాలకు ఉండేదో తెలియదు కాదు. బట్ మా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు రిలీజ్ అయినాయి, హిట్ అయినాయి, అవి మా సినిమాకి మళ్ళీ ఇప్పుడు అడ్వాంటేజ్కి మాది. సో ఏదో జరుగుతుందండి, అది నాకు అర్థం కాదు. నేను ఇందాక నుంచి కూడా పదే చెప్తా, రిపీటెడ్గా చెప్తుంది అదే. థియేటర్లకు వచ్చేదాకా మీ సినిమాకి హైప్ కానీ అర్థం కావట్లేదు ఎక్కడో అది. ఇప్పుడు మీరే ఇందాక అన్నారు కదా, మైకెల్ ఒక 10 రోజుల ముందు చూస్తుంటే. సో దీనికి మేము ఇప్పుడు ప్రతి సినిమాకి ఇంతకు ముందు అనుకున్న తప్పుకైనా కరెక్షన్ చేస్తున్నామండి, దానికైనా ఎఫర్ట్ పెడుతున్నాం, పూజ చేస్తున్నాం. నాకే ఏంటిది అసలు మైకిల్, అది నేను మెంటలీ చాలా అప్సెట్ అయిపోయాను. అంటే బట్ మైకిల్కి ఫ్యాక్ట్ ఏంటంటే నాకే సినిమా పూర్తిగా నచ్చలా. ఇప్పుడు నాకు నచ్చి ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అది వేరే. మరి సూపర్ న్యాచురల్ పవర్స్ సినిమా చేస్తున్నారు కదా, మీకు కూడా వాటి మీద నమ్మకం ఉందా? నమ్మకాలు దాటితే నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం అండి. ఇప్పుడు ఇందాక టాపిక్లో క్వశ్చన్ నేను చెప్పాను అనుకున్నా, మా ఫ్రెండ్స్తో మేము ఎక్కువ డిస్కస్ చేసే విషయం. ఇప్పుడు నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడు నాకు ఎక్కువ సినిమాలు కొన్ని నచ్చుంటాయండి, అవి ఎందుకు అప్పట్లో పెద్ద ఆడుండవు. తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడుకుంటా.
ఇప్పుడు దేవపుత్రుడు సినిమా ఉందండి, నాకు చాలా ఇష్టం. బాగుంటుంది. అంజీ నాకు చాలా ఇష్టం. గోవింద గోవింద చాలా, ఇప్పటికీ నేను ఏమైనా రీమేక్ చేసే సినిమా అంటే నాకు గోవింద గోవింద రీమేక్ చేయాలంట. బాగుంటుంది క్యారెక్టర్, ఆ సినిమా కానీ క్యారెక్టరేషన్ నాకు అన్ని క్యారెక్టరేషన్ చాలా బాగుంటుంది. హీరో హీరోయిన్ ఇద్దరు క్యారెక్టరేషన్ బాగుంటుంది. నాకు ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. ఎదిగేటప్పుడు కూడా నాకు పాతాళ భైరవి నేను కొంచెం 6 సార్లు చూసాను. మా చిన్న తిట్టుకున్నాను నన్ను, ఎన్నిసార్లు తీసుకెళ్తావారంటే నా పోరు పడలేక బ్యాక్ టు బ్యాక్ గాజువాకలో తీసుకెళ్ళాడు. సో నాకు ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఇష్టం. బట్ ఇలాంటి సినిమాలు చేయాలంటే బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ రావడం నేను ఇప్పుడు గుర్తుకో. అండ్ నా కెరియర్ మిస్టేక్స్ అండి, నేను ఎక్కువ డిపెండెంట్కి వెళ్ళిపోయాను. నేను సూపర్ న్యాచురల్ పర్సన్ నమ్మకం ఉందా అని అడిగింది. మీ కెరీర్ మొదటి నుంచి కూడా కప్ టు లిప్ అంటారే, చేద్దాకా వచ్చి అందట్లేదు కదా. మీ జాతకాలు గట్ట నమ్మకం ఉంటే ఏమైనా చూపించుకున్నారా? ఆనెస్ట్లీ నేను కావాలని ఎక్కువ చూపించి నాకు నేను వచ్చిన కొత్తలో అట్లీస్ట్ అంటే ఒక 7-8 years వరకు ఎక్కువ ప్రతి థర్స్డే సాటర్డే గుడికి వెళ్ళేవాడిని. ఇప్పటికీ వెళ్తాను, ప్రే చేసుకుంటా. బట్ ఈ మధ్య కాలంలో బాగా తగ్గించా. మీకు ఇంచుమించుగా 10 సంవత్సరాల్లో నేను ఏ ఒక పండగ సెలబ్రేట్ చేసిన కూడా లేదు. అంటే నాకు అది ఎలా అయితే అలాగే అవుతుంది డిసైడ్ అయిపోయారా? ఎలా అయితే అలాగే అవుతుంది డిసైడ్ అయిపోయారా? లేదండి, పండగ యాక్చువల్లీ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఒక పండగ సెలబ్రేట్ చేయడం చాలా ముఖ్యం. నాకు అది ఒక సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇదిలాగా ఒక టైంలో కొన్ని బ్యాక్ టు బ్యాక్ ఆడకపోయేసరికి నేను కొట్టేసండి, నేను అడగకుండా నా ప్రయత్నంతో. ఇప్పుడు అందరూ లక్ అని ఒక ఫ్యాక్టర్ మాట్లాడినప్పుడు అది ఇంపార్టెంటా కాదని నాకు తెలియదండి. బట్ నాకు అది వర్కౌట్ అవ్వట్లేదంటే నాకు అది పర్లేదు, నేను ఆ పని నేను చూసుకుంటా. నేను 10 times ఎక్కువ పరిగెడతా అనే ఒక్క బ్రెయిన్ స్పాట్లోనే వెళ్ళేది తప్ప. ఎందుకంటే ఇలాంటి పని అది నేను ఎత్తుకునే తరహాలో చేయాలంటే చాలా మొండితనం కావాలండి. ఆ మొండితనం షేక్ అయి ఇలాంటి ఏమన్నా వస్తే ఆ మొండితనం షేక్ చేస్తే మంచిదవుద్దేమో, చెడేమన్నా జరిగిపోద్దేమో, దీనివల్ల నేను పరిగెట్టగలుగుతున్నా అని ఒక ధైర్యం ఉంది కదా. లైఫ్లో గివప్ అవ్వకుండా పరిగెట్టడం ఒకటి ఉంటుంది కదా. ఇదేమన్నా అయిపోద్దేమో అని ఒక భయం వల్ల నేను చాలా రోజులు కట్ చేశాను. బట్ ఈ లాస్ట్ 3-4 నెలల నుంచి నేను చాలా మళ్ళీ కొంచెం కొన్ని అదే నేను వెంకటాద్రి అప్పుడు గుండు కొట్టుకుంటాను మొక్కు పెట్టుకున్నా, మళ్ళీ తీర్చుకున్నా. మళ్ళీ ఈ సినిమాకి నేను మొక్కు పెట్టుకున్నా. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో చాలా మంది న్యూమరాలజీగా పేర్లు లెటర్స్ యాడ్ చేసుకోవడం అంటారు, కొందరు హోరోస్కోపులు చూపించారు. నాకు మొన్న ఒకరు పంపారండి, బాగా కావాల్సిన వాళ్ళు మంచి వాళ్ళు పంపారు. నేను ఒక పేరు విషయం మాత్రం కాదన్నా, ఎందుకంటే అది నా గుర్తింపు, నా ఐడెంటిటీ కదా. ఇప్పుడు ఇన్ని భాషల్లో ఎన్ని చోట్ల అదొక అంటే ఒక ఏదో అంటారు, బట్ అది పేరు మారిపోయిందండి. అది పెట్టిన విధానంలో పేరే మారిపోతుంది. ఇలాగైతే కష్టం. నేను ఆల్మోస్ట్ ఒక 14 సంవత్సరాలు ప్లస్గా దీనికోసమే పోరాడుతున్నా, దీనికోసమే ప్రయత్నిస్తున్నా. దేవుడికి ప్రే చేయాలా, ఓకే నేను హ్యాపీ. మీరు చిన్న దిష్టికి ఏమైనా కట్టుకోమంటారా, ఓకే. ఈ డేట్ చేయి టైం అంటారా, ఓకే. ఇది మంచిగా, నాకు పెద్ద తేడా లేదు, పొద్దున్న చేయడం సాయంత్రం చేసుకుంటా. బట్ కొన్ని నేను స్ట్రాంగ్గా వెళ్ళను. అండ్ ఇది కూడా నేను నమ్మేది ఇంపార్టెంట్ అండి. ప్రతి వ్యక్తికి ఒక చిన్న ఏదో ఒక దేవుడు నమ్మకం, ఒక అలవాటు, అలాగే ఒక పీరియడ్ ఉంటుంది ఉండాలండి. అది ఇంపార్టెంట్, అది కొంతన్నా ఉండాలి. అది నాకు ఎప్పుడు ఉండేది. చూపించారు ఏమన్నా హోరోస్కోప్ చూపించారు, అలాంటిది చేశారా? మా మమ్మీ వాళ్ళు చూపిస్తుంటారండి. అవునా, ఏమన్నారు? వాళ్ళది బైరో కొంత హిట్ వస్తుందని చెప్పారా? బైరో కొంత హిట్ వస్తుందని చెప్పారా? దీని గురించి స్పెసిఫిక్ కాదండి, మామూలుగా అంటే చెప్పుకోవడానికి ఫన్నీగా ఉంటుంది తప్ప. నా ఇప్పుడు దాకా నా జాతకం చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ నాకు కావాల్సిన ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చూసి ఇది మరీ సూపర్గా ఉంది, నీకు పడే టెన్షన్లకి దీనికి సంబంధం లేదు. మన ఇలాగే రాజా ఈ జాతకానికి 3 మంది అమ్మాయిలు పడతారు, ఈ జాతకానికి బొంబాయి చుట్టూ తిరుగుతారు, అయ్యండి అది పెద్ద ఇది చెప్పలేదండి. అలాంటి దాని మీద పెద్ద ఇప్పుడు మమ్మీ డాడీలు కదండి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా ఫ్రెండ్స్ ఒక ఆయన్ని తెచ్చారు, పాపం చాలా మంచి ఆయన, చాలా జెన్యూన్గా. ఆయన కూడా అదే చెప్పాడు. ఆయన టచ్ చేసి అసలు ఇది మరీ ఎక్స్ట్రీమ్ ఎనర్జీస్ ఉన్నాయండి. మేమేం డౌట్ పడుతున్నామో వాళ్ళు అదే డౌట్ పడుతున్నారు. వాళ్ళ అసలు అర్థం కావట్లేదండి. దీనికి ఉన్నదానికి మీరు ఇంకెక్కడో ఉండాలి. ఏంటిది పెద్ద ప్రొడ్యూసర్లు, మంచి డైరెక్టర్లు, మంచి ప్రాజెక్టులు, మంచి పబ్లిసిటీ, లాంచింగ్, ఎవ్రీథింగ్ ఎఫర్ట్ కూడా అండి. బట్ ఎక్కడో చిన్న మిస్టేక్, బట్ తెలియట్లేదు. బట్ ఒక్కటి మంచి విషయం ఏంటంటే జనాలు చాలా గొప్ప వాళ్ళండి, వాళ్ళు నోట్ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవ్వరు, మా ఫ్యామిలీలో మా మమ్మీ డాడీ కానీ, మా మామయ్యలు కానీ, చిన్నాన్నలు కానీ, మా ఫ్రెండ్స్ కూడా నేను హీరో అవుతాను ఇలా సినిమాలో కదంటే పెద్ద ఎవరు నమ్మలా. ఈడేమవుతాడులే అనే జోన్లో ఉండదు. నేను ఒక్కడనే నమ్మాను. నా తర్వాత నన్ను నమ్మింది ఆడియన్స్ అండి. ఓకే, నా తర్వాత నన్ను నమ్మింది ఆడియన్స్ అండి. సో నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతా. బట్ ఒకట్లేండి, మీ జాతకం వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే. ఇంత ఇబ్బందులు పడుతున్నా సర్వైవ్ నిలబడ్డారు కదా, టచ్ చూడండి, నిలబడ్డారు కదా. మరి కంటిన్యూ ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆడియన్స్లో సందీప్ కృష్ణ ఇక్కడే ఉన్నాడన్న ఒక ఇది కలిగిస్తున్నారు. సో ఆ విధంగా అది వాళ్ళు చెప్పింది కూడా కొంతవరకు నిజమే. బట్ వాళ్ళందరూ చెప్పింది కూడా ఏంటంటే దీన్ని దాటి ఏదో ఒకటి ఎక్స్ట్రా ఉంది, అది రావాలి.
ఒక చిన్నది దాటాలి అనేది. బట్ మీ జాతకం బిజినెస్లో వర్కౌట్ అయినట్టుంది బాగా. ఫేర్ ఇనఫ్ అండి. నాకు బేసిక్లీ అంటే ఇప్పుడు నేను బిజినెస్ కూడా పెట్టినప్పుడు నాకు పెద్ద ఫైనాన్షియల్ ఇది మీద ఏం కాదండి. మమ్మీ డాడీ వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి, నాకు ఇలా తిక్క టెన్షన్ కొట్టినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ ఇయర్ మొత్తం మాకు ఫైనాన్షియల్ జామే. అంటే మా హెడ్ ఆఫీస్ జామ్ అయితే మేమందరం జామ్ అయిపోతాం కదా. మాకందరికీ హెడ్ బాస్ ఎవరు? అనిల్ గారు. ఆయన టెన్షన్లో ఉంటే మేమందరం జామే. సో గత ఇంచుమించుకు ఒక 8 నెలల నుంచి మామూలు ఫైనాన్షియల్ టైటిల్ కావు. సో ఇలాంటి పరిస్థితుల్లో నా టైప్ చాయిస్ తీసుకునే వాళ్ళకి తప్పకుండా. మీకు ఇంకా అక్కడ ఉంది హోటల్స్ ఉన్నాయి కదా. నేను మమ్మీ డాడీ చెల్లి సెలూన్స్ చైన్ సెలూన్స్ అది నాయి కావండి, నా స్టాఫ్ కోసం. స్టాఫ్ అంటే నేను పెట్టించింది, బట్ వాళ్ళు నాతో ఒక 5 years మోస్ట్ బ్యాడ్ స్టేట్లో నాతో తోడున్నారు. వాళ్ళకి నేను ఎప్పుడు ఎక్కువ ఇవ్వలేకపోయా. సో ఆ టైంలో నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే డబ్బులు ఇచ్చి ఫినిష్ చేసుకునే కన్నా వాళ్ళకి ఒక కన్సిస్టెంట్ బిజినెస్ ఒకటి ఇస్తే, వాళ్ళకు మోటివేషన్ ఇస్తే బాగుంటుందని నేను నమ్ముతాను. సో నేను హోటల్స్ అంటే టాపిక్ వచ్చింది. మొన్న మీరు శ్రీదేవి అంటే కుమారి అంటే అక్కడికి వెళ్ళారు కదా. అంటే ఏంటి ఆ టైప్ ఆఫ్ హోటల్స్ ఎంకరేజ్ చేద్దామనా లేకపోతే ఆవిడని ఎంకరేజ్ చేద్దామనా? ఆనెస్ట్లీ ఆవిడ ఎంకరేజ్ చేయాలనండి. నేను బేసిక్లీ గత 6 నెలల నుంచి రీల్స్ మీమ్స్ అన్నీ ఎక్కువ చూస్తున్నాను. నేను కావాలి కొంచెం అండర్స్టాండ్ చేసుకుందాం, మనం డిస్కనెక్టెడ్గా ఉంటున్నాం. సో ప్రతి ఒక్క విషయాన్ని మళ్ళీ అప్డేటెడ్గా ఉంచుకోవాలని నేను ఎక్కువ చూస్తున్నాను. నా వర్కే నాకు ఆవిడ మీద చాలా మీమ్స్ చూసా, రీల్స్ చూసా. నాకు యాక్చువల్లీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. పాపం తిడుతున్నారు, పొగుడుతున్నారు. ఒక ఆవిడ ఇంట్లో ఎస్పెషలీ ఆ ఒక్క ఫైనాన్షియల్ స్ట్రక్చర్ నుంచి వచ్చేవాళ్ళు మామూలుగా బయటికి వర్క్ చేయడానికి రాదు. అలాంటిది వాళ్ళకు బిజినెస్ పెట్టి 11 సంవత్సరాలు అయిందంట నేను మాట్లాడినప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ ఫుడ్ బౌండ్ ఒకటి రీచ్ అయ్యి దాంట్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి, సో నేను నా తరపున నేను ఎక్కడికి వెళ్ళినా తినొచ్చు, నా రెస్టారెంట్కి వెళ్ళి కూడా తినొచ్చు కదా. అక్కడికి వెళ్తే ఒక చిన్న ప్రమోషన్ వాళ్ళకి అవుద్ది కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వెళ్ళి చేశారు, బాగానే ఉందా ఫుడ్? మా టీం అందరూ 2 సార్లు తిన్నారు. నేను చాలా రోజుల తర్వాత అంత కారం తిన్నాను కాబట్టి కొంచెం కష్టపడ్డా తప్ప ఫుడ్ అయితే సూపర్ ఉండింది. కానీ ఒకటి చెప్పండి, అలాగా ఒక క్రూషియల్ ప్లేస్లో, చాలా క్రూషియల్ ప్లేస్లో అలా రోడ్డు మీద అలా పెట్టి వాళ్ళకి వేరే సపరేట్గా ఒక ప్లేస్ పెడితే బెటరా, ఎక్కడుంటే అక్కడే ఉంటే ఎంకరేజ్ చేస్తే బెటరా? ఫస్ట్ పాయింట్ అండి, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ స్తోమత లేదు. వాళ్ళకి ఎక్కడ కుదిరిందో ఆ ఫైనాన్షియల్ ఎబిలిటీలో అక్కడ పెట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఒక రీచ్ వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళని చెప్పట్లేదు, ఒక ఎగ్జాంపుల్ నాకు అండర్స్టాండింగ్ బిజినెస్ స్ట్రక్చర్లో చెప్తున్నాను. అని మీకు కూడా హోటల్స్ ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నా. సో ఇప్పుడు బేసిక్లీ వన్స్ ఫుడ్ ఇప్పుడు వాళ్ళకి అది ఒకటి అలవాటైంది. ఎందుకైంది ఆ జంక్షన్లో ఒక ప్రైస్ వాల్యూకి ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది అనే ఒక బిజినెస్ స్ట్రక్చర్ మీద అది పలికింది. వాళ్ళకి అసలు దీనికన్నా బిజినెస్ ఎలా పెట్టాలనే నాలెడ్జ్ కూడా లేకుండా ఉండొచ్చు కదా. పెట్టకూడదు, అదే బిజినెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ అవల్ ఇష్యూ వచ్చింది కదా. మీకు హోటల్స్ ఉన్నాయి సార్, మీ హోటల్స్కి ఫుడ్ చెకింగ్ ఉంటుందా ఉండదా? ఉంటుందండి. ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తాడు. అఫ్ కోర్స్ ఉంటుంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, మీ కిచెన్లోకి వస్తాడు. అఫ్ కోర్స్ చికెన్ స్టాక్ చెక్ చేస్తాడు, మటన్ స్టాక్ చెక్ చేస్తాడు, ఫ్రిడ్జ్లో ఉన్న మటన్ చికెన్ ఎప్పటిదో వాడు చెక్ చేస్తాడు, 2 days. సో ఇన్ని నామ్స్ మొత్తం మీరు హోటల్ రన్ చేస్తారు, మరి అక్కడ నామ్స్ ఉండవు. నేను అదే చెప్పడానికి వస్తున్నానండి. ఇప్పుడు మాకు ఆ నాలెడ్జ్, ఆ ఫైనాన్షియల్ స్ట్రక్చరు, అండర్స్టాండింగ్ ఉండేది వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే కాదుగా, మీరు అక్రాస్ చూసారంటే అక్రాస్ హైదరాబాద్ కానీ ఆర్ అక్రాస్ ద కంట్రీ దే మల్టిపుల్ టైనీ ఫుడ్ స్టాల్స్. వాళ్ళు రోజుకి రోజు మీరు చెప్పినట్టు నోటికి ప్లేట్కి అందకుండా కష్టపడుతున్నారు. వాళ్ళలో ఒకళ్ళు ఇంత పెద్దగా అయినప్పుడు దీని పొటెన్షియల్ ఒక మార్కెట్గా 10 మందికి తెలిసిందంటే ఇంకా చాలామంది వస్తారు. అప్పుడు గవర్నమెంటే ఒక ముందుకు వచ్చి లేదు వీళ్ళకి ఇలాగ పర్మిషన్స్ ఇవ్వండి, మీరు ఈ చెకింగ్ చేయాలి. దీనికన్నా ఒక స్ట్రక్చర్ ఇప్పుడు లేదండి. స్ట్రక్చర్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది, చెయ్యాలి. ఇలాంటి సిచ్యువేషన్ వల్ల క్రియేట్ అవుతుంది. ఇప్పుడు thousands of people వెళ్ళి తింటున్నారు. ట్రూ అండి, ట్రూ. రేపు ఒక అన్వాంటెడ్ సిచ్యువేషన్ ఏమైనా జరిగింది అనుకోండి, ట్రూ అండి, హూ విల్ బి రెస్పాన్సిబుల్? ట్రూ అండి. ఇప్పుడు నేను అనేది ఇలాంటి సీఎంఏ చెప్పారు, ఇక్కడ ఆవిడ పెట్టుకోమన్నారు, తింటున్నారు. ఆవిడంటే నేను ఆవిడని కాదు, హైదరాబాద్ ట్విన్ సిటీస్లో విపరీతంగా ఉన్నాయి. అంటే కామన్ మ్యాన్కి అందుబాటులో వస్తున్నాయి, అందరూ వివాహ భోజనంకి వెళ్ళలేరు. ట్రూ అండి. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి, మీరు రోడ్లో చూసి. బట్ వాడిని కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ఫుడ్ చెకింగ్, క్వాలిటీ చెకింగ్ ఇవి ఉండకపోతే దట్ ఈస్ అ గవర్నమెంట్ డ్రివెన్ థింగ్ కదండి, అది గవర్నమెంట్ చూసుకోవాల్సిన విషయం. అది నేను మీరు సపోజ్ మీరు ఇన్ని డబ్బులు పెట్టి వివాహ భోజనం పెట్టారు, ఈ సరిగ్గా మీ ఆపోజిట్ మీదే ఇలాంటిది పెడితే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఏమండి ఇప్పుడు వివాహ భోజనం ఇప్పుడు ఒక 4-5 లొకేషన్లో, హైదరాబాద్లోనే 4 లొకేషన్లో ఉంది, జరుగుతుంది. నేను ఫుడ్ అక్కడికి వెళ్ళి తిన్నాను కదా, నేను అయినా ఇలా తింటాను కదా. మీ హోటల్ ఆపోజిట్లోనే పెడితే ఇలాంటి ఆంటీ ఎవరో ఒకళ్ళు పెట్టారు, నేనే వెళ్ళి భోజనం చూస్తానండి.
నాకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. భోజనం చేయడం కాదు, మీరు కాంపిటీషన్ ఎలా ఫీల్ అవుతుంది? అది కాంపిటీషన్ కాదండి నేను చెప్పేది. ఇప్పుడు మేము ఇప్పుడు మా రెస్టారెంట్ ఉందండి, మేము ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న రెస్టారెంట్ ఒక కైండ్ ఆఫ్ ఫుడ్ టేస్టింగ్కి, ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి, ఒక కైండ్ ఆఫ్ బడ్జెట్కి పెట్టాం. వాళ్ళు వస్తారు లేదా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు అడావిడికి తినడానికి స్టార్ట్ చేసిన ఫుడ్ బాగుండి ఫేమస్, ఇంకా ఎక్కువ మంది ట్రై చేయడానికి రావడం మొదలు పెట్టారు. అది మంచి విషయం అండి. ఎంతమంది ఇప్పుడు ఇందాక మనం ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడాం, మీరు అమ్మో కష్టం అండి అన్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళే కష్టం అని రోజున పక్కనే ఎవరో ఒక గుడివాడి నుంచి ఒక ఆవిడ వచ్చి దుమ్ములు లేపేస్తుందంటే మనం సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు మా ఇంట్లోని మా మమ్మీ ఇవాళ వరకు ఆల్ ఇండియా రేడియోకి ట్రాన్స్మిషన్ ఇంజనీర్ జాబ్కి వెళ్ళే వస్తారు. ఆవిడకి ఈ టైంలో అయితే అవసరం లేదు కదా, ఆవిడ రిలాక్స్ అవ్వచ్చు కదా. ఇవాళ రిటైర్కి వెళ్తారు. మా పెద్దమ్మ నాకు ఆల్మోస్ట్ మా సొంత మదర్ లాగే, మా లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు. ఆవిడ మొన్నటి వరకు కూడా షీ వాస్ గోయింగ్ టు దూరదర్శన్ జాబ్ అండ్ కమింగ్. సో ఇది రైటా రాంగ్గా దాన్ని దాటితే ఇలాంటి ఇప్పుడు కుమారి గారిని ఒక చిన్న ప్రమోషన్ వల్ల ఆవిడకి ఇచ్చే ఒక చిన్న గుడ్ విల్ సపోర్ట్ వల్ల చాలా మంది ఆడవాళ్ళు. నేను ఎందుకు మీద ఇది డిస్కస్ చేసి అంటే మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి కరెక్టేనండి. నేను ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళు కష్టపడి కింద నుంచి వచ్చి వాళ్ళు ఏదో ఊరు పక్కన ఎక్కడో పెట్టుకుని కామన్ మ్యాన్కి అందుబాటులో పెట్టుకుని వాళ్ళు డబ్బులు చేసుకోవడం అందులో తప్పులేదు. బట్ ఈ సోషల్ మీడియా దాన్ని మరీ ఎక్కువ అనలైట్ చేయడం వల్ల ఇప్పుడు ఇదేదో బాగుంది 1000 ఇంకా వస్తాయి బిజినెస్లు. అది సోషల్ మీడియాకి ఒక క్వాలిటీ కంట్రోల్ ఉండకపోతే మీకు ఎన్ని నామ్స్ ఉంటాయి, మీకున్న క్వాలిటీ కంట్రోల్, మీ ఫుడ్ క్వాలిటీని మీ హోటల్ని సీజ్ చేయడం కూడా వాళ్ళ రేట్స్ ఉన్నాయి. ఎన్నోసారి మన పేపర్లో వార్తలు చదువుతాం. బట్ ఇక్కడ ఇవే ఉండవు. ట్రూ అండి. సో ఇది గవర్నమెంట్ ఆలోచించాలి. ఇది ఆ గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే కామన్ మ్యాన్ హెల్త్ కూడా చూడాలి కదా. ట్రూ అండి. కామన్ మ్యాన్కి 100 రూపాయలకి చికెన్ దొరుకుతుందా అన్న పాయింట్తో పాటు కామన్ మ్యాన్ హెల్త్ కూడా చూడాలి కదా. ట్రూ అండి. నౌ దిస్ ఈస్ అ మచ్ బిగ్గర్ గవర్నమెంట్ డ్రివెన్ థింగ్ అండి. అదే అందులోకి మనకంత నేను నా అజెండా చాలా సింపుల్గా ఓకే ప్రమోషన్ ఎక్కడ కూడా ప్రమోషన్ కావాలి చేశారు. ప్రమోషన్ కాదండి, నేను అసలు నిజంగా దీని మీద ప్రమోషన్ ఇంటెన్షన్ కూడా చేయలే. మేము మధ్యలో ప్రమోషన్స్ మధ్యలో ఉన్నాం, ఒక లొకేషన్ ఇంకో లొకేషన్ ఎక్కడ బోన్ చేద్దాం అనుకున్నాం. సడన్గా ఐడియా వచ్చి ఇక్కడే కదా ఆవిడ ఏదో ఉంది, పదేళ్దాం. వర్ష బొల్లమ్మకి కూడా ఎక్కువ ఈ ఇన్స్టాగ్రామ్లో జరిగే విషయాలు తెలుసు. సరదాగా ట్రై చేద్దాం కదా, అక్కడికి వెళ్తే నేను డబ్బింగ్లో ఉన్నా, ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో ఉంది, కావ్య కూడా ఇంకేదో ప్రమోషన్ ఒక దగ్గరికి వెళ్తున్నాం డైరెక్టర్తో పాటు. అక్కడ తిందాం కదా, సరదాగా వీడియో తీసి మనం కూడా పెడదాం, మన వల్ల మేము ఇన్ఫ్యాక్ట్ ఆవిడని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాం తప్ప దానివల్ల నో ప్రాబ్లం అండి. ఇది యాక్చువల్లీ మంచి విషయాలు అండి, మాడుకోవాల్సిన విషయాలు. మళ్ళీ బైరోకామిక్ వస్తే సో ఇలాంటి సినిమాలకి టెక్నికల్ వాల్యూస్ చాలా బ్యాక్ బోన్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉండాలి, బ్యాక్ బోన్గా ఉంటాయి. సో ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ, అవునండి, సీజీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ మూడు ఎలా ఉండబోతున్నాయి సినిమాలో? వెరీ స్ట్రాంగ్ ఫర్ ద ఫిల్మ్ అండి. అంటే ఫస్ట్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే రాజ్ తోట గారు, ఆయన ఆనంద్ టు బీ ఆనెస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇలాంటి నేను చాలా నేర్చుకున్నా. అంటే మామూలుగా నేను ఒక కైండ్ ఆఫ్ నెరేటివ్ స్టైల్ అర్థం చేసుకుంటూ ఉంటాను కదా. ఇప్పుడు మేము సెట్లో ఒక్కొక్క ఫిల్మ్ మేకర్తో వర్క్ చేసినప్పుడు వీళ్ళు దీన్ని ఇలా ట్రీట్ చేస్తారు అని. ఈ సినిమా చాలా కాంప్లికేటెడ్. ప్రతి ఫ్రేమ్లోని స్మోక్ ఉండాలి, స్మోక్తో పాటు మేము కనిపించాలంటే కొంచెం లైట్ ఎక్కువ కనిపించాలి, సీజీ వరకు ఉంటుంది ప్రతి ఫ్రేమ్లో. ఎక్కువ సేపు నేను ఎలాడదీస్తూ ఉంటా, అంటే మాకు బ్రీదింగ్ ఉండదు మళ్ళీ. ఓకేనా, ఒక్క షాట్ మీరు ఒక 5 seconds ఏదో లేట్ అయింది అనుకోండి, స్మోక్ పోద్ది, మళ్ళీ స్మోక్ మొత్తం కొట్టి మళ్ళీ ఇవ్వాలి. మొత్తం నైట్ షూట్లే. నాకు మొత్తం నా హెల్త్ బాగా దెబ్బతినింది. లైఫ్లో ఫస్ట్ టైం కొంచెం జుట్టు ఉండిందండి బాబు. నేను హై టెన్షన్లో పరిగెట్టాను నేను డాక్టర్ దగ్గరికి, అయిబాబోయని యూనో. సో చాలా టఫ్ అండి ట్రీట్ చేయడం. బట్ ఆయన చాలా ఛాలెంజ్లా తీసుకొని చేశాడు. నాకు రాజుగారు నాకు చాలా నచ్చారండి. అన్నదమ్ములు, ఆయన తమ్ముడు కూడా డిఓపి. ఎప్పుడు ఎక్కువ డిస్కషన్ ఎవరిగా పెట్టరు, చాలా తక్కువ మాడతారు. ఆయన పనులు ఆయన ఉంటారు, ఆయన టెన్షన్లో ఆయన ఉంటారు. నేను ఎప్పుడైనా జోక్ చేసుకుని రాజుగారు కొంచెం నవ్వండి, నేను సీరియస్గా ఉండొద్దండి అని మాట్లాడటమే తప్ప ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్ అండి. హీ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్. చాలా ఇంట్రెస్టింగ్ జోక్ ఏంటంటే, మా రాజా ఏమో ఇప్పుడు రాజుగారు పని చేసిన ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, మీకేంటి అంత ఫాస్ట్గా తీస్తారు, మాకేంటి కొంచెం టైం పడుతుంది అన్నాడంట. ఆయన అన్నాడంట, అడిగిందల్లా ఇస్తే టైం తీసుకుంటాడు, ఏమి ఇవ్వకపోతే ఫాస్ట్గా తీస్తాడు అని. అప్పుడు నాకు జాలేసింది. అంటే ఇలాంటి డిఓపీలకి కరెక్ట్గా ఇస్తే ఇది వాళ్ళు ఇవ్వగలిగే క్వాలిటీ అవుట్పుట్. నేను అక్కడ ఏమి ఇవ్వలేదు, ఇచ్చేసి నాకు ఎక్స్ట్రా గంట ప్రాబ్లం కాదు. బట్ వీళ్ళకి జెన్యూన్గా ఒక తెలుగు సినిమాటోగ్రఫర్కి మనం ఇప్పుడు తెలుగులో ఎక్కువ మంచి సినిమాటోగ్రఫర్స్ ఎక్కువ తమిళ నుంచి వేరే భాషల నుంచి తెచ్చుకుంటున్నారండి. ఇప్పుడు నేను కూడా తెచ్చుకున్నాను ఎక్కువ, ఎందుకంటే నాకు ఎవరు బెస్ట్ దొరుకుతున్నారో వాళ్ళు ఆ టైంకి ఎవరు అవసరమో మాకు కుదిరిన బడ్జెట్లో మేము తెచ్చుకుంటున్నాం. బట్ ఒక తెలుగు సినిమాటోగ్రఫర్ ఇంత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఆయనకి దానికి సింపుల్ కారణం ఏంటంటే, ముందు వాళ్ళు ఇవ్వట్లా, ఇంతే ఉండో ఇది చెయ్యి అంటున్నారు అనేది. నేను రాజాకి అదే అన్నా, ఇలా చేశారట బ్రో అంటే, నేను రాజాని ఇమీడియట్గా
అందుకే క్వాలిటీ బాగుంది. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సినిమాటోగ్రఫీకి ఇవి ఇవ్వాలని, ఇవ్వకపోతే ఫాస్ట్ జరుగుతుంది కాదు కదా రాజా. శేఖర్ ఆయనకి ఎక్కువ హిట్లు ఉంటాయి ట్రాక్ రికార్డులో, కానీ బయట జనాలకి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సాంగ్లో హమ్మ హమ్మ సాంగ్కి నేను పర్సనల్గా హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి పంపి బట్టలు కొనిపించి, నాకు శేఖర్ అనేవాడు బయట ఎలా ఉంటాడో తెలియాలి, ఐ వాంట్ యూ టు సింగ్ అని లిరికల్ వీడియోలో నేను షూట్ చేయించాను ఫర్ హమ్మ హమ్మ సాంగ్. నిజమేనే చెప్తున్న పాట మేము 4 years ago తీసుకున్నాం శేఖర్ దగ్గర. వేరే సినిమా కోసం తీసుకుని ఆ సినిమా కొన్ని కారణాల వల్ల నా షర్ట్ నుంచి ఇంకో షర్ట్కి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు నేను శేఖర్ దగ్గరికి వెళ్ళి, శేఖర్ ఈ పాట నాకు కావాలి, ఇది పర్సనల్ నువ్వు నాకు పంపింది కదా, కథపగా నాకు కావాలి అన్న. ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు ఆనంద్ వచ్చి నాకు శేఖర్ చంద్రరావు కావాలనగానే నేను బ్రో ఈ ఒక్క పాట బ్రో అయితే ఓకే బ్రో అన్న. ఆనంద్ వెళ్ళి దానికి ఇంకో వర్షన్ చేసుకొచ్చారు. మేము ఒక సాడ్ వర్షన్ ఉంటే ఆనంద్ దాన్ని చాలా కలోకియల్గా ప్రజెంట్గా చేసుకుని అదే నిజమైన చెప్తున్నాను. సో దట్ మ్యాన్ హెస్ ఆల్వేస్ బీన్ వెరీ లెజిటిమేట్ అండి. అతను కూడా అదే బాధ, ఇంకొంచెం పుష్ చేసి ఇప్పుడు పెద్ద స్టేజ్కి వెళ్ళాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమన్ కానీ హిప్ హాప్ తమిళ కానీ అనిరుద్ధ్ కానీ కొన్ని చోట్ల మిక్సింగ్ చేస్తారు, మ్యాసిడోనియాకు ఇలాంటి చోట్లకి పంపుతారు. మనోళ్ళకి ఆ పొటెన్షియలే మనోళ్ళు ఇవ్వట్లా. ఇప్పుడు నేను ఈ సినిమాకి కూడా ఫస్ట్ ఒక రెమ్యూనరేషన్ మాట్లాడారు ఆయనకి. ఈ రెమ్యూనరేషన్ నాకు లేటే తెలిసింది. నేను మళ్ళీ అనిల్ గారితో మాట్లాడి రాజాతో మాట్లాడి లేదు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి, ఏంటి మీరు మాట్లాడేది, ఇది వేరే లాంగ్వేజ్ టెక్నీషియన్ అంటే ఎలా ఉంటుందా. సో మనం కొంచెం ఇస్తే వాళ్ళకి కొంచెం బ్రీదింగ్ స్పేస్ వచ్చి పనిచేస్తారు. పాపం వాళ్ళకి అవకాశాలు రాలేదంటే దీంట్లో చాలా బాగా చేశారు. మా ఎడిటర్ చోటాకే ప్రసాద్ చాలా బాగా చేశారు. నాకు ఎప్పుడూ నేను చోటాకే ప్రసాద్కి నాకు ఒక డైలాగ్ ఉంటూనే ఉంటుంది, నువ్వు ఎక్కువ అసలు ఎక్కువ కమర్షియల్గా వెళ్ళిపోతున్నావు, నాకు కట్టు కరకసాగా వెళ్ళిపోతున్నాను ఇవ్వండి. ఈ సినిమాకి ఈజ్ ల్యాండెడ్ ఇస్ కొలాబరేషన్ ఆఫ్ ఆనంద్. ఒక మంచి డైరెక్టర్ ఉంటే ది బెస్ట్ ఎప్పుడు రాబెట్టుకోగలం అనేది ఆనంద్ ఈజ్ రియలీ స్టూడ్ బై. ఫైట్ మాస్టర్స్ హ్యాపీ అండి జెన్యున్లీ. నాకు విజయ్ బిన్ని కొరియోగ్రాఫర్. నేను కొంచెం సాంగ్స్ దగ్గర ఎప్పుడు ముందు రిహర్సల్ ఇస్తే ఓకే, ఆన్ స్పాట్ అంటే నేను టెన్షన్ పడతా, నేను సిల్లీగా కనిపించేస్తానేమో అని భయం నాకు ఉంటుంది. విజయ్ బిన్ని జెన్యున్గా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి బాగా చేయించారని నేనే ఎక్సైట్ అయ్యా, అమ్మ ఏంటిది బాగా చేసినట్టున్నాను అని ఫీల్ అయ్యాను. ఫైట్లు నాకు జెన్యున్గానే ఇష్టం అండి, యాక్షన్ అనేది నాకు చాలా ఇష్టం. అండ్ ఈ సినిమాలో మీరు ఇప్పుడు సూపర్ హీరో ఫైట్స్కి వచ్చిందంటే కొన్ని ఎలిమెంట్స్లో నుండి 3D యానిమేషన్ అండి. 3D అంటే చాలా టఫ్. సో నేనేం చేసేవాడిని అక్కడ నేను ఆనంద్ మాట్లాడుకుని ఇవన్నీ లైవ్ చేసేద్దాం, విసిరండి నేను పట్టుకుంటా, నేను విసిరితా కరెక్ట్గా వెళ్తా చూద్దాం, లేదా ఒక బాగా హైట్కి ఎగిరి పడాల్సింది ఉంటుంది. వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇంకా కళ్ళు మూసుకుని కొట్టేద్దాం చూద్దాం అది ట్రై చేస్తే వచ్చేసేది, జరిగిపోయేది. సో పృథ్వీ మాస్టర్ అగైన్ తెలుగు టెక్నీషియన్. సో చాలా మంది తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఆనంద్ అండ్ వాళ్ళు నిజంగానే సీజీ ఇందాక ఎస్పెషలీ నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నా, మేము గత కొన్ని 2 సినిమాల్లో ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాల్లో సీజీలు చూసి మేము కొంచెం భయపడ్డాం. ఏంటి అనిల్ గారే టెన్షన్ పడ్డారు, అనిల్ గారు కొంచెం టెన్షన్ ఒప్పుకోవట్లేదా అంటున్నారు. నాకు ఆనంద్కి లోపొచ్చిన భయం ఏంటిది, ఎందుకంటే టు అ పాయింట్ వేర్ మాయావన్లో సగం సీజీ ఆల్రెడీ మేము ఇంకోళ్ళకి అప్పచెప్పాం, మేము నిజంగా భయపడ్డాం. మొన్న నాకు ఆనంద్ ఒక షార్ట్ పంపాడండి, నాకు తెలిసి మీకు చూపిస్తాను. నేనే చూసి ఆనంద్ ఏమని పెట్టాడు, వామ్మో ఏంది బ్రో అని పెట్టాడు, నేను చూసి వామ్మో ఏంది బ్రో అని పెట్టాను. మాకే షాక్ ఉంది, వచ్చిందా మాకే షాక్ ఉంది. ఏంటి నేను అనిల్ గారు పెట్టా, సార్ ఇదేంటి సార్ గట్టి కొట్టేసి ఎలా ఉంది, ఇదేంటి సార్ ఎలా ఉందని. అంటే వాళ్ళు ప్రెస్టీజ్కి తీసుకుని ఈగోకి తీసుకుని చేశారు సార్. సో ఎవ్రీబడి ఈజ్ గివింగ్ దేర్ బెస్ట్. అందరూ ఒక పొటెన్షియల్గా నమ్మారు. చూడండి చాలా గట్టిగా చెప్తున్నారు, పైగా గట్టిగా స్మోక్ అంటున్నారు, తల కిందగా వేలాడి అంటున్నారు, మొత్తం రోజు మొత్తం ఆల్మోస్ట్ 12 రోజులు అంటున్నారు, సీజీ అంటున్నారు. సో సినిమా మీద ఖచ్చితంగా ఒక అంచనా పెరుగుతుంది. ఒకటండి, ఒక మంచి కథ ఇప్పుడు దాకా చెప్పను ఒక కథ, దాన్ని ఎంత బాగా నేను ఈ సినిమాకి చాలా కేర్ఫుల్గా ఉన్నానండి. నేను మీరు విజువల్గా ఏమన్నా చెప్పండి రా స్వామి, కథ ల్యాండ్ అయిందో లేదో అనుకున్నాను. మీ కష్టం అనవసరం, మీరు ఈ సినిమాకి కష్టపడుతున్నా ఈసారైనా ఆ 5 minutes 10 minutes ఎడ్జ్ దగ్గర ఆగిపోకుండా బౌండరీ లైన్కి మీరు నా కోసం ప్రే చేయండి, బౌండరీ లైన్కి మేము కూడా ప్రే చేస్తాం. మీరు నేను బాగా ప్రే చేసుకుంటాను, 90 అయితే ఇచ్చేస్తున్నాను, అది కూడా లాస్ట్ 10 ప్లీజ్. అండ్ ఈసారి చాలా అవసరం అండి, నాకే కాదు ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థకి, రాజాకి, విఏ ఆనంద్కి, చాలా నాకు బలానికి. ఒకటి మీరు చెప్పినట్టు ఆడియన్స్లోని వాళ్ళు ఎంత నమ్మకం వచ్చినా వాళ్ళు ఏదో పాయింట్ టైర్డ్ అయిపోతుంది కదా, ఆ టైర్డ్ అయ్యే లోపల నేను నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. చెప్పింది వాళ్ళు టైర్డ్ అయ్యే లోపల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సో ఆ బాధ్యత చాలా ఫీల్ అవుతున్నాయి ఈ సినిమాకి. ఇప్పుడు దాకా మేము చూసుకుని చాలా వచ్చిందని నమ్ముతున్నాం.
ఈ 14th మీరు చూసేసి బాల్ ఖచ్చితంగా బౌండరీ లేని దాటాలి ఈసారి. టచ్ చూడండి జెన్యున్ అంటే విత్ ఆల్ మై హార్ట్ ఐఎమ్ ప్రేయింగ్ అని చెప్తున్నా కదా, తిరుపతిలో ముక్కు కూడా పెట్టుకున్నా బ్లాక్ బస్టర్ నుండి ముందు కొట్టుకుంటానని. ఇది కూడా ఎందుకు ఇది ఇంటర్వ్యూలో చెప్తున్నా రిజిస్టర్డ్, నేను మార్చుకోలేవు. ఓకేనా, ఇది మొక్కే మొక్కు బ్లాక్ బస్టర్ రావాలనండి. అవును, ఎవరికి మొక్కున్నారు? వెంకటేశ్వర స్వామి. అదే తిరుపతి వెంకటేశ్వర మొక్కు. వెంకటేశ్వర స్వామి మొక్కున్నా, 2-3 మొక్కులు ఉన్నాయండి, అందులో మెయిన్ ఒకటి వెంకటేశ్వర స్వామి. ముందు మెయిన్ గార్డ్ పెట్టేసుకున్నారు. సో నెక్స్ట్ శివుడికి వెంకటేశ్వర స్వామికి మీదకి మళ్ళీ అమ్మవారికి ముగ్గురికి. ఇది ఎక్కువ ముందు ఉండేది, నేను కొంచెం ఎక్కువ దేవుడిని పాప ఎంత ఇబ్బంది పెట్టడం, మన కష్టం మనం పడదాం ప్రతి అనుకున్నా. సినిమాకి ప్రతి 6 నెలలకి ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇబ్బంది పెట్టకూడదని నేను మన కష్టం మనం పడదాం అనుకున్నా. బట్ ఈసారి చాలా అవసరం అండి. నా బలానికి నాకు లోపల నుంచి ఒక బలం, పోరాడడానికి నా బలం ఉండాలి కదా. ఒక అప్లికేషన్ పెట్టారు, గట్టి పెట్టు. మీ మొక్కు నిజం అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ.